హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరి ఇంకో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ గోందు లడ్డు అండి. ఇది అందరికీ తెలిసిందే, మోస్ట్లీ చాలా హెల్దీ లడ్డు అనమాట. ఇది మోస్ట్లీ ఎక్కువ బాలింతలకి వర్క్ చేస్తుందండి, ఎందుకంటే నడుము నొప్పి, బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ పనిచేస్తుందండి. దీనికోసం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఖర్జూరం, బ్లాక్ డేట్స్ తెలుసు కదా అందరికీ, ఖర్జూరం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంద్ అండి. ఇది నా కోసం మా మదర్ ప్రిపేర్ చేస్తున్నారండి. సో దీని రెసిపీ వచ్చేసి ఫస్ట్ బ్లాక్ డేట్స్ అండి. నేనైతే ఇక్కడ హెరిటేజ్ వారి కౌ గీ తీసుకున్నానండి. సో ఈ గీలో మనం బ్లాక్ డేట్స్ వేయించుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఆ డేట్స్ అన్నీ తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ గోందు కూడా మంచిగా నెయ్యిలో ఫ్రై చేశానండి. ఆ గోంద్ అనేది ఇలా కొంచెం లావుగా రావాలన్నమాట. సో అలా వచ్చాక ఆ గోంద్ అండ్ ఈ ఖర్జూరం, డేట్స్ అనేవి రెండు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే గోందిని కొంచెం లైట్గా అలా దంచుతారండి, కానీ నేనైతే అలా చెయ్యలేదు. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో మా మదర్ ఏం చేశారంటే ఇలా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశారనమాట. సో ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ చూడండి, ఒకటి పిస్తా, క్యాష్యూస్ అండ్ బాదం. ఈ 3 డ్రై ఫ్రూట్స్ నేనైతే తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్నీ తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ 3 డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. సో కొంచెం మళ్ళీ గీ వేసేసి మంచిగా రోస్ట్ చేశాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా కట్ చేసేసి మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసిన తర్వాత చిన్నగా స్లిమ్లో పెట్టి రోస్ట్ చేయాలండి. హైలో పెడితే డ్రై ఫ్రూట్స్ అన్నీ మాడిపోతాయి. స్లిమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేయించుకొని అండ్ ఈ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసిన ఈ డేట్స్ అండ్ గోంద్ని, దాంతోపాటు ఒక 2-3 ఇలాచీ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం అండి. సో ఇలాచీ యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత నేను అవి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మంచిగా మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఇలా లడ్డూలాగా చూడండి, ఇలా చిన్నగా ఉండల్లాగా కడుతున్నాను. ఆటోమేటిక్గా మంచిగా చిన్నగా వస్తుందండి. ఇది చాలా హెల్దీ లడ్డు అండి. ఈ రెసిపీని ఎవ్వరు మిస్ అవ్వకండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతికి మళ్ళీ గీ అప్లై చేసుకొని మంచిగా ఇలా వీడియో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఉండలేక కడుతున్నానండి. ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్గా బాలింతలకైతే చాలా హెల్దీ ఉంటుందండి. సి సెక్షన్ అయిన వాళ్ళకి అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా సిజేరియన్ అయిన వాళ్ళకైతే బ్యాక్ పెయిన్ సివియర్గా వస్తుంది కాబట్టి ఇదైతే ద బెస్ట్ అని చెప్తాను సిజేరియన్ అయిన వాళ్ళకైతే. సో ఇక్కడ చూడండి, కనిపిస్తున్న మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రం అలా డ్రై ఫ్రూట్స్తో ఉన్నాయండి, కొన్ని మాత్రం పౌడర్గా చేశాడు మా హస్బెండ్. అన్నీ అలాగే ఎందుకు అని చెప్పేసి ఇలా డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫైన్ పౌడర్గా చేసి ఇలా ఉండలెక్క లడ్డు లెక్క చుట్టాడండి. ఇవి మాత్రం డ్రై ఫ్రూట్స్ అలానే ఉంచి కట్ చేసి లైట్గా గీలో రోస్ట్ చేశానండి. ద డ్రై ఫ్రూట్ గోందు లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.